ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, బయట ఎండలు మండిపోతున్నాయి, నదులు ఎండిపోయాయి, భూమి బీటలు వారిపోతుంది. బట్ ఒక 100 అంతస్తుల గాజు బిల్డింగ్ లోపల ఏసీ గదుల్లో పింక్ కలర్ లైట్ల మధ్య మట్టి లేకుండానే టన్నుల కొద్ది పంటలు పండుతున్నాయి. ఒకప్పుడు ఇది ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ అని అందరూ నమ్మారు. జెఫ్ బెజోస్ లాంటి బిలియనియర్లు, గూగుల్ వంటి కంపెనీలు ఇందులో వేల కోట్లు కుమ్మరించాయి. కానీ 2026 వచ్చేసరికి ఆ కళ కాస్త ఒక భయంకరమైన ఫైనాన్షియల్ డిజాస్టర్ గా మారిపోయింది. రాత్రికి రాత్రి 100 కోట్ల కంపెనీలు దివాలా తీసి గేట్లు ఎత్తేస్తున్నాయి. అసలు అంతా బాగుందనుకునే టెక్నాలజీ సడన్ గా ఎందుకు కొలాప్స్ అయింది? ఇది నిజంగా టెక్నాలజీ ఫెయిల్యూరా, లేక ఇది ఒక బిలియనియర్ ఇన్వెస్ట్మెంట్ స్కామా? లెట్స్ ఎక్స్ప్లోర్ ది రియల్ డార్క్ స్టోరీ ఆఫ్ వర్టికల్ ఫార్మింగ్. అసలు మట్టి లేకుండా, ఎండ లేకుండా పంటలు ఎలా పెరుగుతాయి? ఇది వినడానికి ఒక అద్భుతంలో ఉన్న 2026లో ఈ అద్భుతం వెనుక కొన్ని చేదు నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందనేది ముందు మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు మనం ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఫిదా అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఈ వర్టికల్ ఫార్మింగ్ లో 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. నెంబర్ 1, మట్టితో పని లేదు, హైడ్రోపోనిక్స్ అంటారు దీన్ని. ఇక్కడ మొక్క వేర్లు నీటిలో ఉంటాయి. ఆ నీటిలో మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటిని కంప్యూటరే కరెక్ట్ గా మిక్స్ చేసి ఇస్తుంది. నెంబర్ 2, ఎండతో పని లేదు, ఎల్ఈడి లైట్ల మ్యాజిక్ అని చెప్పొచ్చు. సూర్యుడు ఇచ్చే వెలుతురులో మొక్కకు అన్ని రంగులు అయితే అవసరం లేదు, కేవలం బ్లూ అండ్ రెడ్ లైట్ ఉంటే చాలు. ఇక అందుకే ఈ బిల్డింగ్స్ అన్ని ఈ 2 రంగులు కలిపితే వచ్చే పింక్ కలర్ లో మెరిసిపోతుంటాయి. నెంబర్ 3, ఏఐ కంట్రోల్. ఒక మొక్కకి ఎంత నీరు కావాలి, ఎంత ఆక్సిజన్ కావాలి అనేది మనుషులు కాదు, సెన్సార్లు డిసైడ్ చేస్తాయి. వినడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లా ఉంది కదా. బట్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ బ్లెండర్ మిస్టేక్ చేస్తుంది ఇక్కడే. ప్రకృతిని మనం ఎక్కడ చేయాలనుకుంటున్నాం? ఒక బిల్డింగ్ లోపల రీక్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇక ఇదే పెద్ద సమస్యగా మారింది ప్రెసెంట్. ఇప్పుడు అసలు కథలకు వద్దాం. అమెరికాలో ఏరోఫార్మ్స్ అనే ఒక పెద్ద వర్టికల్ ఫార్మింగ్ కంపెనీ ఉండేది. వీళ్ళు వర్టికల్ ఫార్మింగ్ లోనే రారాజులు. దాదాపు $600 మిలియన్ ఫండింగ్ తీసుకున్నారు. కానీ 2023-24 వచ్చేసరికి వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యారు. ఎందుకు? అలాగే యాప్ హార్వెస్ట్ అనే మరో కంపెనీ 100 ఎకరాల్లో గ్లాస్ హౌస్లు నిర్మించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్లకి జీతాలు ఇవ్వలేక, ఆఖరికి కరెంటు బిల్లులు కూడా కట్టలేక దివాళా తీసేసింది. ఫ్యూచర్ ఆఫ్ ఫార్మింగ్ గా చెప్పుకుంటున్న వర్టికల్ ఫార్మింగ్ లో ఈ 2 కంపెనీలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు పండించేది కేవలం ఆకుకూరలు, లెట్యూస్ అండ్ కేల్ మాత్రమే. మీకు మార్కెట్లో $20 దొరికే పుదీనా కట్టెని వీళ్ళు ల్యాబ్ లో పండించాలంటే సుమారు $200 కరెంటు ఖర్చు అవుతుంది. అంటే పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ తిరిగి రాదు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ 0 అని చెప్పొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక ఎకానమిక్ సూసైడ్ లాంటివి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ప్రెసెంట్ 2026లో ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ క్రైసిస్ నడుస్తుంది. యుక్రెయిన్ వార్ లేదా గ్లోబల్ పాలిటిక్స్ వల్ల కరెంటు ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పాలి. సూర్యుడు మనకు ఫ్రీగా ఇచ్చే కాంతిని మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాలి. ఒకవేళ ఇంత ఖర్చు పెట్టి ఆకుకూరలు, పుదీనా పండిస్తా అంటే హ్యూమన్స్ ఆకలి ఎలా తీరుతుంది ఫ్యూచర్లో? అసలు తినడానికి మనకి కావాల్సింది మెయిన్లీ వరి, గోధుమలు, పప్పు ధాన్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరం వరి పొలాన్ని వర్టికల్ ఫార్మింగ్ లో పండించాలంటే కనీసం 50 అంతస్తుల బిల్డింగ్ కావాలి. ఇది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అంటే బిలియనియర్లు ఈ వర్టికల్ ఫార్మింగ్ లో పండించేది కేవలం రిచ్ పీపుల్స్ తినే సలాడ్స్ మాత్రమేనా? అసలు ఇదే అలా సామాన్యుడి ఆకలి తీర్చే టెక్నాలజీ? కానే కాదు. మరి వర్టికల్ ఫార్మింగ్ పని అయిపోయిందా అంటే పూర్తిగా కాదని చెప్పాలి. ఇది ఎడారి దేశాల్లో లైక్ దుబాయ్, సౌదీ లాంటి దేశాల్లో దీని అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ నెక్స్ట్, స్పేస్ లో మార్స్ లేదా మూన్ పై మనం ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉంటాం. సో అలాంటి ప్లేసెస్ లో దీని అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఈ వర్టికల్ ఫార్మింగే మనకు ఒక వరంలా మారుతుంది. కానీ మన దేశం లాంటి చోట్ల మట్టిని వదిలేసి బిల్డింగ్స్ లో అన్నం పండిస్తాం అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రస్తుతం ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని ఖాళీగా మారిపోయి స్టెరైల్ గోస్ట్ బిల్డింగ్స్ లా మిగిలిపోతున్నాయి. ఇన్వెస్టర్లు పారిపోతున్నారు, కంపెనీలు మూతపడుతున్నాయి. దీనివల్ల మనకు అర్థమైన నీతి ఏంటి? టెక్నాలజీ మనకు సాయం చేయాలి, కానీ ప్రకృతిని రీప్లేస్ చేయాలని చూస్తే మాత్రం ఇవే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని మనం తప్పుపట్టడం కాదు. మరోవైపు మన భూమిలో సారం, టాప్ సాయిల్ తగ్గిపోతుంది. వర్టికల్ ఫార్మింగ్ మనల్ని కాపాడుతుంది అనుకుంటే అది ఎకానమికల్ గా ఫెయిల్ అయిందని చెప్పాలి. లేదు, టెక్నాలజీ వైపే మొగ్గు చూపుదామంటే చాలా ఖర్చుతో కూడిన పని అది. పోనీ మట్టిలోనే వ్యవసాయం చేద్దామంటే సారం లేదు అసలు ఇక్కడ. సో ఇక ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు. ఫ్రెండ్స్, 2026లో మనం నేర్చుకున్న అతిపెద్ద పాఠం బహుశా ఇదే. మట్టి మన మూలం అన్నది మనం తెలుసుకోవాలి. దాన్ని కాపాడుకోవడమే మనకున్న ఏకైక మార్గం. ఈ టెక్నాలజీలు ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో తిండి పెడతాయంటే నేను నమ్మను, మీరు నమ్మకాకండి. మనకున్న ఏకైక మార్గం మన మట్టి, మన మూలాన్ని మనం మర్చిపోవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఈ వర్టికల్ ఫార్మింగ్ డిజాస్టర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా అవసరమా, లేక కేవలం ఒక బిజినెస్ గిమిక్కా? లేక మన భూ ప్రపంచానికి ఇదే ఫ్యూచరా, మానవుల ఆకలి తీర్చడానికి? కింద కామెంట్లలో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ నాలెడ్జ్ వీడియోల కోసం ఇప్పుడే మన వ్యూరీ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు స్టే ట్యూన్ టు వ్యూరీ ఫ్యాక్ట్స్.